అన్న మళ్ళీ వచ్చిన ఇది నా ప్రీ వర్కౌట్ మీల్. ఇది కాకుండా అదేంటి బ్రో సాటర్డే వచ్చేసరికి క్లోజ్ గ్రిప్ బెంచ్. ఇప్పుడు ఓకేనా? లాకింగ్ స్పీడ్ లేదు కదా, అమ్మ తిడుతున్నా సరే వన్స్ ఇన్ అవైల్ మీరైనా సరే వారానికి 4 రోజులు. హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గుర్జా. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డే 6 మన స్ట్రెంత్ బ్లాక్లో డెడ్ లిఫ్ట్ ప్లస్ బెంచ్ ఒక ఎక్సెసరీ మూమెంట్, దాంతోపాటు బ్యాక్ వర్కౌట్ ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దేని గురించి ఏంటి అనేది నేను ఇంకా ఫిక్స్ కాలేదు. వీడియో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది దేని గురించి మాట్లాడుతాను అనేది. సో ఇప్పుడైతే నేను ప్రీ వర్కౌట్ మీల్ కంప్లీట్ చేసుకొని జిమ్కి అయితే బయలుదేరుతా. నేను యూజువల్లీ ప్రీ వర్కౌట్ మీల్ ఎప్పుడు తీసుకుంటా అంటే జిమ్కి వెళ్ళే 1 hour ముందు తీసుకుంటా. 419 అవుతుంది. ఇప్పుడు నేను ప్రీ వర్కౌట్ మీల్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న ప్రీ వర్కౌట్ మీల్లో పైనాపిల్, అలానే 4 బ్రెడ్ స్లైసెస్, దీంతోపాటు హనీ. ఆ బ్రెడ్ స్లైసెస్ మీద హనీ వేసుకొని తీసుకుంటా. ఇది నా ప్రీ వర్కౌట్ మీల్. ఇది కాకుండా ఇది తిన్న తర్వాత నేను జిమ్కి వెళ్ళి ప్రీ వర్కౌట్ డ్రింక్ కూడా తాగుతా. ఎందుకు తాగుతాను ప్రీ వర్కౌట్ డ్రింక్ కానీ ఇంత హెవీ ప్రీ వర్కౌట్ మీల్ కానీ అంటే 5 గంటలకు నేను జిమ్కి వెళ్ళి వర్కౌట్ స్టార్ట్ చేస్తే ఆ వర్కౌట్ కంప్లీట్ అయ్యేసరికి 9 అవుతుంది నాది. అదేంటి బ్రో 4 గంటలు వర్కౌట్ చేస్తావా అనే క్వశ్చన్ మీరు అడగొచ్చు. ఎస్, నేను 4 గంటలు వర్కౌట్ చేస్తా. ఎందుకు 4 గంటలు వర్కౌట్ అవుతుంది అంటే స్ట్రెచింగ్స్ అన్నీ కంప్లీట్ చేసి, వార్మప్ సెట్స్ కంప్లీట్ చేసి, వర్కింగ్ సెట్స్ చేసి, యాక్సెసరీ మజిల్ గ్రూప్స్ని ట్రైన్ చేసుకొని, ఈ అన్నిటికీ మధ్యలో నేను వీడియోస్ రికార్డ్ చేసుకొని అక్కడ ఉండే క్లయింట్స్కి ట్రైన్ చేస్తాను కాబట్టి అంత టైం పడుతుంది. నార్మల్గా అయితే అంత టైం పట్టదు. బట్ పవర్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకి తెలుసు, అర్థమవుతుంది. ఈ మ్యాక్సిమం 2 hours 3 hours వర్కౌట్కి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, ఎవరైనా సరే. టైం పడుతుంది అంతే, అది తప్పదు, ఇంకా ఆప్షన్ లేదు. నార్మల్గా బాడీ బిల్డింగ్ స్టైల్లో వర్కౌట్ చేయాలనుకుంటే ఈజీగా 1 hour లేదా ఒక 90 minutesలో వర్కౌట్ ఫినిష్ అయిపోతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పవర్ లిఫ్టింగ్ చాలా టైం పడుతుంది, చాలా టైం ఇవ్వాల్సి వస్తుంది. సో దానికి తగ్గట్టుగానే ప్రీ వర్కౌట్ మీల్ కానీ ప్రీ వర్కౌట్ డ్రింక్స్ కానీ యూస్ చేయండి. అండ్ నేను వర్కౌట్ ఎన్ని రోజులు చేస్తాను? వారానికి 4 రోజులు. ఆ 4 రోజుల్లోనే ఎంత హెవీ ప్రీ వర్కౌట్ మీల్ ఉంటుంది, ప్రీ వర్కౌట్ డ్రింక్ కూడా కన్జ్యూమ్ చేస్తాను. అదే నార్మల్గా ఉంటే నేను ఎంత హెవీగా తిన్నాను. అయినా నేను అసలు వర్కౌట్ చేయనప్పుడు ఎంత హెవీగా ఎందుకు తింటాను? జస్ట్ ఒక బ్రెడ్, కొంచెం పైనాపిల్ పీసెస్ తినేసి వాకింగ్ చేసుకుంటా అలా. ఇప్పుడైతే నా ప్రీ వర్కౌట్ మీల్ కంప్లీట్ చేసుకుంటా. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ప్రీ వర్కౌట్ మీల్ అండ్ ఇప్పుడు నేను ఏదైతే ప్రీ వర్కౌట్ మీల్ మీకు చూపిస్తున్నానో ఇది నేను రెగ్యులర్గా ఇదే ప్రీ వర్కౌట్ మీల్ తింటానని కూడా చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ రోజు పైనాపిల్ అవైలబుల్గా లేకపోతే పైనాపిల్ ప్లేస్లో బనానా పెట్టుకుంటా, బ్రెడ్ ప్లేస్లో ఓట్స్ పెట్టుకుంటా. ఇది ఏది లేదు అనుకుంటే అన్నం ఉంటే అన్నంలో పెరుగేసుకొని తినేస్తా. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని ప్రీ వర్కౌట్ మీల్ కింద కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అది మీకు ఎనర్జీగా ప్రొవైడ్ చేస్తుందా లేదా, జిమ్లో మీకు అది మీరు తీసుకున్న ప్రీ వర్కౌట్ మీల్ మీకు జిమ్ చేస్తున్నప్పుడు మీకు ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుందా లేదా, అది మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందా లేదా అనేది మీరు తెలిసిందే దాన్ని రెగ్యులర్ బేసిస్లో తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే చాలామంది అంటారు కదా 2 rupees కాఫీ తాగేసి వెళ్ళిపోతాను బ్రో, లేదా ఒక్క బనానా తింటే చాలు జిమ్ వర్కౌట్ అంతా ఫినిష్ చేసేయచ్చు అని. అలా కుదరదు, అలా జరగదు. అండ్ ఇంకోటి ఏంటి, మార్నింగ్ నుంచి మీరు బాడీకి హైడ్రేషన్ ఎలా ఇస్తున్నారు, న్యూట్రిషన్ అంతా పర్ఫెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి. అండ్ ఇంకోటి మర్చిపోయాను, హైడ్రేషన్ అయితే గుర్తొచ్చింది. నేను జిమ్లో మళ్ళీ వెళ్ళిన తర్వాత ఎలక్ట్రోలైట్స్ కూడా తాగుతా, తప్పదు. అండ్ 4 hours వర్కౌట్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా చాలా స్వెట్ లాస్ అవుతాం. ఆ మూమెంట్లో బాడీలో సాల్ట్స్ అన్నీ తగ్గిపోతాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఎలక్ట్రోలైట్స్ హెల్ప్ చేస్తాయి, తప్పదు, తీసుకోవాలి. డెడ్ లిఫ్ట్ బెంచ్ ప్రెస్ కంప్లీట్ అయిన తర్వాత చేస్తా. బెంచ్కి వచ్చేసరికి క్లోజ్ గ్రిప్ బెంచ్ ఒక 4 సెట్లు చేస్తా అంతే. నేను వీక్లో 3 times బెంచ్ ట్రైన్ చేస్తాను అనమాట. మండే ఒకసారి, థర్స్డే ఒకసారి, సాటర్డే ఒకసారి. సాటర్డే ఓన్లీ బెంచ్ ప్రెస్ మాత్రమే చేస్తాను. అది క్లోజ్ గ్రిప్ బెంచ్ ఒక 4 sets చేస్తాను అంతే. అది అయిపోయిన తర్వాత డెడ్ లిఫ్ట్ చేసుకుంటా. నేను చేస్తాను క్లోజ్ గ్రిప్ బెంచ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక వీడియో చేసా. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. మీకు అది చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు బెంచ్ ప్రెస్లో ఇంక్రీజ్ అవ్వాలి, వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయాలి, లాకౌట్లో ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మాత్రం ఆ క్లోజ్ గ్రిప్ బెంచ్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. మర్చిపోకుండా ఆ వీడియోని అయితే చెక్ చేయండి. నేనైతే నా క్లోజ్ గ్రిప్ బెంచ్ 90 kgsతో కంప్లీట్ చేసుకుంటా. వారానికి 3 సార్లు బెంచ్ ప్రెస్ చేసినప్పుడు, మండే చేసినప్పుడు కాంపిటీషన్ స్టైల్లో బెంచ్ ప్రెస్ చేస్తా. అంటే యూజింగ్ లెగ్స్ అట్లా ప్రాపర్గా పర్ఫెక్ట్గా కాంపిటీషన్ స్టైల్ ఎలా చేస్తానో సేమ్ అట్లానే బెంచ్ ప్రెస్ చేస్తా. థర్స్డే వచ్చేసరికి లార్సన్, లెగ్ డ్రైవ్ లేకుండా, లెగ్స్ యూస్ చేయకుండా అప్పర్ బాడీ స్ట్రెంగ్త్తో లార్సన్ బెంచ్ ప్రెస్ చేస్తా. అండ్ సాటర్డే వచ్చేసరికి క్లోజ్ గ్రిప్ బెంచ్, కంప్లీట్గా ఆర్మ్ స్ట్రెంగ్త్ అనమాట. ట్రైసెప్స్ యూస్ చేసి ప్రాపర్గా చెస్ట్ కూడా గట్టిగా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఇట్లా నేను
వారంలో 3 సార్లు చేసినప్పుడు ఇలా 3 వేరియేషన్స్ చేసుకుంటా, సో దట్ కాంపిటీషన్లో బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు ఈజీగా చేయడానికి. అండ్ ఈరోజు బెంచ్ ప్రెస్ క్లోజ్ గ్రిప్తో 4 సెట్లు 90తో చేస్తున్నా. అది వెనకొచ్చి ఓకే. రెండు పక్కల ఫైల్ వేసానా చూడు, ఉందా? ఓకే, చిన్న డౌట్ వచ్చింది, ఏంది వేయలేదేమో అని. ఇప్పుడు నేను వేసుకుంటున్న లాంగ్ సాక్స్లు ఏవైతే ఉన్నాయో అవి అమెజాన్లో అయితే తీసుకున్నాను నేను. అవి 150 200 ఉంటాయి. 2 pairs అయితే వస్తాయి. పవర్ లిఫ్టింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు షిన్ బోన్ దగ్గర ఉండే స్కిన్ బాగా రప్చర్ అయిపోతుంది అనమాట. మీకు అట్లా కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఈ సాక్స్లు హెల్ప్ చేస్తాయి. అండ్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ లాంగ్ సాక్స్లు ఖచ్చితంగా ఉండాల్సిందే. మీరు కన్వెన్షనల్ చేస్తున్నా, సుమో చేస్తున్నా సరే డెఫినెట్లీ వాళ్ళైతే లాంగ్ సాక్స్లు అయితే అడుగుతారు. సో ఒక పేరు తీసి పెట్టుకుంటే మీ దగ్గర కూడా ఉంటాయి. ఓన్లీ వాడాలి అనుకునేటప్పుడు మీరు కూడా ఖచ్చితంగా వాడచ్చు. వర్కింగ్ సెట్స్కి ముందు చేసే వార్మప్ సెట్లు కూడా మీకు నేను క్లియర్ కట్గా చూపిస్తున్నాను. అండ్ నేను ఎక్కువ రెప్యుటేషన్లో చేశాను, వీడియో లెంత్ అయిపోతుందని సింగిల్ రెప్స్ అయితే చూపిస్తున్నా. వర్కింగ్ సెట్స్ కాకుండా వార్మప్ సెట్స్ అన్నీ కూడా. ఇదైతే మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఏంటి ఒక్కొక్క రెప్యుటేషనే చేసి డైరెక్ట్గా వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేస్తాడంటే అట్లా కాదు. వార్మప్ సెట్స్లో ఓన్లీ సింగిల్ రెప్స్ చూపించాను. ఇక్కడ నుంచి మెయిన్ సెట్ స్టార్ట్ అయినట్టు. ఈ రోజున మెయిన్ సెట్ 195 kgsతో 5 reps చేయాలి. అట్లా 3 sets. ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ సెట్ బాగానే చేసా. నేను వారానికి 2 సార్లు స్క్వాట్, 2 సార్లు డెడ్ లిఫ్ట్, 3 సార్లు బెంచ్ ప్రెస్ చేస్తా. 2 సార్లు డెడ్ లిఫ్ట్లో ఫస్ట్ టైం డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు పాజ్ డెడ్ లిఫ్ట్ చేసా. ఇప్పుడు నార్మల్ డెడ్ లిఫ్ట్ కాంపిటీషన్ స్టైల్ డెడ్ లిఫ్ట్ చేస్తున్నా. ఆ పాజ్ డెడ్ లిఫ్ట్లో 160 kgsతో అరోజ్ చేశాను. ఈరోజు కాంపిటీషన్ స్టైల్ డెడ్ లిఫ్ట్లో 195 kgsతో రెప్యుటేషన్స్ చేస్తున్నాను. అండ్ మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే బ్లాక్ మీకు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేసి పెడుతున్నానో ఈ బ్లాక్ ముందు నేను ఆల్రెడీ ఒక బ్లాక్ కంప్లీట్ చేసా. బ్లాకింగ్ స్పీడ్ లేదు కదా, చాలా హార్డ్గా లాగుతున్నా. 195 kgs ఫస్ట్ సెట్ నేను ఎలా చేశాను అనేది మీరే కమెంట్లో చెప్పండి. ఫస్ట్ సెట్ కంప్లీట్ అయిన తర్వాత నా మూడ్ ఎలా ఉందో చూసారు కదా, కరెక్ట్గా చేయలేదు, లాకింగ్ స్పీడ్ లేదని. సరే సెకండ్ సెట్ మంచిగా చేద్దాం అనుకునే లోపు బెల్ట్ అయితే లివర్ దగ్గర స్క్రూ ఊడిపోయింది. అది ప్రతిరోజు ఎలానా జరుగుతుంది. అది బిగించుకోవడం, మళ్ళీ సెట్ స్టార్ట్ చేయడం. ఇప్పుడు ఓకేనా? సక్సెస్ఫుల్గా సెకండ్ సెట్ కంప్లీట్ చేసుకొని థర్డ్ సెట్కి అయితే ఎంటర్ అయ్యాను. థర్డ్ సెట్ 195 kgsతో చేద్దామనే ముందు నేనైతే అమోనియం సాల్ట్ యూస్ చేస్తాను ఫర్ దట్ అడ్రినలిన్ రష్. మీకు అమోనియం సాల్ట్ గురించి తెలియదు అంటే నాకు కింద కమెంట్స్లో అడగండి, దాని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేసి పెడతాను. అమోనియం సాల్ట్ అనేది కొన్ని సందర్భాల్లో మాత్రం బాగా హెల్ప్ చేస్తుంటుంది, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రమే. నాకు ఇదే ఫస్ట్ టైం 195 kgsతో 3 సెట్లు 5 రెప్యుటేషన్ లెక్క చేయడం. 190తో ఆల్రెడీ చేసా కానీ 195తో 5 reps లెక్క 3 sets అయితే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈ స్ట్రెంత్ బ్లాక్ అయితే క్రేజీ ఉంది భయ్య అసలు. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఆల్రెడీ ఒక బ్లాక్ కంప్లీట్ చేశాను, 8 weeks బ్లాక్, అది హైపర్ట్రోఫీ బ్లాక్. అందులో తక్కువ వెయిట్తో హెవీ రెప్యుటేషన్స్ ప్రాక్టీస్ అయితే చేశాను. అండ్ ఈ బ్లాక్లో పులుసు కారిపోతుంది నాకైతే. అండ్ చూస్తున్నారుగా లాస్ట్లో 4 reps కంప్లీట్ అయిన తర్వాత 5th rep చేసే ముందు బార్ అటు ఇటు కదిలిపోవడం వల్ల కరెక్ట్గా వెయిట్ లిఫ్ట్ చేయడానికి అవ్వలేదు. కంప్లీట్ చేసా రెప్యుటేషన్, బట్ నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు, లాకింగ్ స్పీడ్ లేదు. అలాగ వెళ్ళినది బ్రేక్ ఇస్తే మరి దంగల్. అండ్ ఇంక ఈ రోజుకి డెడ్ లిఫ్ట్తో కంప్లీట్ చేసుకొని మిగతా యాక్సెసరీ వర్క్ అయితే చేసుకున్నా. బార్బెల్ బెంట్ ఓవర్ రోజు, ల్యాడ్ పుల్ డౌను, అలానే సీటెడ్ కేబుల్ రోజు. ఈ 3 వేరియేషన్స్ ఈ రోజు అయితే చేస్తున్నా. ఈ 3 వేరియేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బైసెప్స్కి కూడా ఒక 3 వేరియేషన్స్ అయితే చేసుకున్నా.
అండ్ ఆఫ్టర్ దట్ హైపర్ ఎక్స్టెన్షన్ కూడా చేసుకున్నా లోవర్ బ్యాక్ని. అండ్ నాకు మీకు తెలిసే ఉంటుంది నాకు లోవర్ బ్యాక్ ఇంజరీ ఉందన్న సంగతి. దాని నుంచి చాలా వరకు రికవర్ అయ్యాను. ఆ తర్వాత లోవర్ బ్యాక్ మజిల్స్ అన్నింటినీ కూడా పర్ఫెక్ట్గా ట్రైన్ చేస్తున్నా, స్లోగా స్ట్రాంగ్ అవుతున్నా. మీరు చూస్తూ ఉండండి, ఈ బ్లాక్ ఎండ్ అయ్యేసరికి క్రేజీ నెంబర్స్ అయితే హిట్ చేస్తా డెఫినెట్లీ. వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఇంటికి వచ్చా, ఫ్రెష్ అప్ అయిపోయా. ఈరోజు అయితే సాటర్డే కాబట్టి పెద్దగా ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువేం తీసుకోలేదు. మధ్యాహ్నం అమ్మ తిడుతున్నా సరే మంచిగా ఎగ్స్ బాయిల్ చేసుకొని తినేసాను. అండ్ ఈవినింగ్ కూడా మీరు ప్రీ వర్కౌట్ మీరు చూసారు కదా, మార్నింగ్ అంతా ఏం రికార్డ్ చేయలేదు. ఇప్పుడైతే నేను నా ప్రోటీన్ గోల్ హిట్ చేయడం కోసం 2 స్కూప్స్ వే అయితే తీసుకుంటా. అండ్ 2 స్కూప్స్ వే క్రియాటిన్ పోస్ట్ వర్కౌట్ మీల్లో ఈరోజు తీసుకుంటున్నా. 2 స్కూప్స్ వే నేను ఈరోజు మాత్రమే తీసుకుంటున్నాను. లైక్ వన్స్ ఇన్ అ వైల్ మీరైనా సరే ప్రోటీన్ పౌడర్ వాడుతున్న వాళ్ళైతే 2 స్కూప్స్ అప్పుడప్పుడు తీసుకున్నంత మాత్రం ఏం కాదు. రెగ్యులర్ బేసిస్లో అయితే నేను ప్రోటీన్ పౌడర్ 2 స్కూపులు తీసుకుని నేను ఎవరికి సజెస్ట్ చేయను. ఇలాంటి టైంలో లైక్ ప్రోటీన్ గోల్ హిట్ చేయలేము అనుకునే టైంలో అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల పెద్ద ప్రాబ్లమే ఉండదు. 1 స్కూపే తీసుకోండి, అంతకుమించి అవసరం లేదు. మ్యాక్సిమం లైక్ ఫుడ్ సోర్సెస్ నుంచే ప్రోటీన్ గోల్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్స్ కానీ, చికెన్ కానీ, పనీర్ కానీ, ఇంకా ఏమైనా సోయ్ కానీ ఏవైతే అవి. సో ఇప్పుడైతే నేను 2 స్కూప్స్ కంప్లీట్ చేసుకుంటా. ఈ వీడియోని ఎంతవరకు మీరు చూస్తున్నారు అంటే మ్యాక్సిమం నా వీడియోస్ అన్నీ మీరు ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి ఈ వీడియోస్ ఎంతవరకు చూస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు, లైక్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మజిల్ బిల్డర్స్ ప్రొడక్ట్సే మ్యాక్సిమం వాడేవాడిని అదనమాట ఫస్ట్ నుంచి కూడా. సో ఇంకా వాటికే ఫిక్స్ అవ్వడి. అమ్మ ఇది ఫ్లేవర్డ్ క్రియేటిన్, నేను మీతో అన్ఫ్లేవర్ అని చెప్పి నేను ఫ్లేవర్డ్ క్రియేటిన్ తీస్తాను. అంటే లైక్ అప్పుడప్పుడు లైక్ కలపకుండా తాగాలి, కొంచెం టేస్ట్ ఉండాలని చెప్పి నేను ఫ్లేవర్డ్ క్రియేటిన్ కూడా నా దగ్గర ఉంది. ఇది రేర్ కేసెస్లో తాగుతుంటాను అనమాట. మంచిగా తాగుదాం అనుకునేటప్పుడు క్రియాటిన్ ప్రోటీన్ పౌడర్ కంప్లీట్ చేసేసుకొని ఓన్లీ క్రియాటిన్ మాత్రమే తీసుకోవాలనుకునేటప్పుడు ఫ్లేవర్డ్ క్రియాటిన్ అయితే యూస్ చేసుకుంటా. 2 కలిపేసినప్పుడు అయితే అన్ఫ్లేవర్డే వాడతా. మర్చిపోయి నేను ఈ బాక్స్ తీస్తాను, ఇది పెద్ద బాక్స్ అన్ఫ్లేవర్డ్ క్రియాటిన్ ఇది. సో ఇందులో అయితే కలిపేసుకుంటాను మ్యాక్సిమం టైమ్స్ నేనైతే ప్రోటీన్ పౌడరు క్రియాటిన్ 2 కలిపే తాగేస్తా. ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటే ఏం ప్రాబ్లం ఉండదు, ఏమీ కాదు, ఎవరికీ ఏం కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కలిపేసి తాగినంత మాత్రాన ఏమైనా అయిద్దా అంటే ఏం కాదు. ప్రాపర్గా మిక్స్ చేసుకుంటే చాలు. కరెక్ట్ వాటర్ క్వాంటిటీ తీసుకోవాలి. 2 స్కూప్స్ ప్రోటీన్ పౌడర్ కలపడానికి కూడా నేను ఇంత తీసుకుంటా మామూలుగా అయితే. ఇప్పుడు ఇంత వాటర్ తీసుకున్నా, ఇంత వాటర్లో 2 స్కూప్స్ క్రియాటిన్ 2 స్కూప్స్ వేసాను. అందులో 1 స్కూప్ క్రియాటిన్ కూడా వేసా. అంతే చాలు. ఎక్కువ వాటర్ వేసేస్తే చండాలంగా ఉంటుంది టేస్ట్. కొంచెం తక్కువ వాటర్ వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. ఇంతే ఈరోజు వీడియోకి అయితే ఇంతే. అండ్ ఇప్పుడు నేను తినేసిన తర్వాత నాకు డిన్నర్కి ఏముందో చూసుకోవాలి. వెళ్ళి పోస్ట్ వర్కౌట్ మిల్కి తాగేసిన తర్వాత రైస్ ఉందా, లేకపోతే చపాతీ ఉందా, లేకపోతే అమ్మ ఇంకేదైనా టిఫిన్ చేసిందా ఏంటనేది నాకు తెలీదు. వెళ్ళి చూడాలి. ప్రోటీన్ గోల్ కంప్లీట్ చేసుకొని అక్కడ ఏముంటే అది తక్కువ తినేస్తే ఈరోజు వీడియోకి ఇంతే. సో అంతే, ఉంటా మరి.